అందరికీ నమస్కారం అండి. నేను చంద్రశేఖర్. ఈరోజు మనం చూడబోయే వీడియో చూసారంటే యూరియా గురించి అనమాట. మనం అందరం యూరియా ఎక్కువ వాడుతూ ఉంటాం, కానీ ఆ యూరియా అనేది మొక్కకి ఎలా పోయి చేరుతుంది అనేది కొంతమందికే తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోండి. చాలా సింపుల్గా చెప్తాను. యూరియా అనేది డైరెక్ట్గా మొక్కకు అందదు. అప్పుడు ఎలా అందుతుంది అంటే, యూరియా అనేది అమోనియా రూపంలో కానీ నైట్రేట్ రూపంలో కానీ అందుతుంది. అమోనియా కన్నా నైట్రేట్ రూపంలోనే ఎక్కువ అందుతుంది. ఈ యూరియా అనేది నైట్రేట్గా ఎలా మారుతుందంటే అది ఒక ప్రాసెస్ అనమాట. సో యూరియా హైడ్రలైజ్ అయ్యి, యూరియేజ్ అనే ఎంజైమ్ ద్వారా హైడ్రలైజ్ అయ్యి అమోనియాగా మారి, అమోనియా అనేది నైట్రిఫికేషన్ అంటే నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా ద్వారా అమోనియా అనేది నైట్రేట్గా మారుతుంది. సో యూరియా నైట్రేట్గా మారిన తర్వాతే మొక్కకి అందుతుంది. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరగడానికి ఒక 4 కీ ఫ్యాక్టర్స్ ఉన్నదన్నమాట. అవన్నీ సక్రంగా ఉంటేనే ఈ యూరియా అనేది నైట్రేట్గా మారుతుంది, అప్పుడు మొక్కకు అందుతుంది. ఆ 4 కీ ఫ్యాక్టర్స్ వచ్చి మనం చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి చూసినారంటే సాయిల్ కండిషన్ అనమాట. సాయిల్ కండిషన్లో సాయిల్ pH అనేది 6.5 to 7 ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే అసిడిక్గానే ఉండకూడదు, అల్కలైన్గానే ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి. సో pH రేంజ్ వచ్చి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి యూరియా అనేది నైట్రేట్గా మారకుండా మొక్కకు అనేది యూరియా అందదు. ఫస్ట్. రెండోది చూసినారంటే సాయిల్ మాయిస్చర్ అనమాట. అంటే మనకి భూమిలో తేమ ఎక్కువ ఉన్నిందంటే మనకి యూరియా అనేది ఏమవుతుందంటే నైట్రేట్గా మారదనమాట. దాంట్లోనే చూసారంటే ఏరేషన్ అంటాము. అంటే భూమిలో గాలి అనేది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగాల. ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగకపోతే కూడా మనకి యూరియా అనేది నైట్రేట్గా మారదు. ఇది సాయిల్ కండిషన్. రెండో పాయింట్ వచ్చి చూసినారంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే మనకి అబౌవ్ 35 డిగ్రీ సెల్సియస్ అంటే ఎండలు వచ్చి 35 డిగ్రీ సెల్సియస్ పైన ఉన్నప్పుడు, అలానే 5 డిగ్రీ సెల్సియస్ కింద ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరగదు. అలానే ఎక్కువ వాన పడినప్పుడు ఏమవుతుందంటే యూరియా అనేది లీచ్ అవుట్ అయిపోతుంది. లీచ్ అవుట్ అంటే ఏమి లేదు, నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మనకి వేరు దగ్గర యూరియా ఉంటేనే ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ జరిగి మనకి నైట్రేట్గా మారి మొక్కకు అందుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ జరగదు. మూడోది చూసారంటే మెథడ్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మనం యూరియా షాప్లో తీసుకొచ్చి మనం ఏం చేస్తాము, భూమిలో అటు చల్లేస్తాము. దాన్ని ఏం చెప్తామంటే సాయిల్ సర్ఫేస్ అప్లికేషన్ అంటాము. అది ఏమవుతుందంటే మనకి భూమి పైనే ఉంటుంది. యూరియాకున్న ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంద్రంటే, ఒక గుణం ఏంద్రంటే అది వాలటైల్ అనమాట. అంటే మీరు భూమి పైన పెట్టినారంటే అది గాలికి పైన ఎవాపరేట్ అయిపోతుంది. సో యూరియా వేస్ట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అనేది జరగదు, మొక్కకు అనేది అందదు. సో సాయిల్ సర్ఫేస్ అప్లికేషన్ ఇది వచ్చి చాలామంది మనం చేస్తూ ఉన్నాము. మనం ఇంకా అది చేయకూడదు. నాలుగో పాయింట్ వచ్చి చూసారంటే ప్లాంట్ స్పీషీస్ అండ్ అప్టేక్ అనమాట. ప్లాంట్ స్పీషీస్ అండ్ అప్టేక్ అంటే ఏం లేదు, కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఈజీగా యూరియా అనేది నైట్రేట్గా మార్చి మొక్క తీసుకుంటుంది, కొన్ని ప్లాంట్స్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోయాబీన్ ఉంది. సోయాబీన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు దాని రూట్లో ఈ బ్యాక్టీరియాస్కి కావాల్సిన ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ జరుగుతుంది అనమాట. ఈ బ్యాక్టీరియాను ఆ రూట్స్ ఏమవుతాయంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి దానికి కావాల్సిన అంటే బ్యాక్టీరియాకి కావాల్సింది సోయాబీన్ ఇస్తుంది, సోయాబీన్ రూట్ ఇస్తుంది. ఈ చెట్టుకు కావాల్సిన నైట్రోజన్ని ఈ బ్యాక్టీరియాస్ అందిస్తూ ఉంటుంది. సో ఈజీగా జరుగుతుంది. అదే బ్రొకోలీ, క్యాబేజ్ ఎత్తుకున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ ఉంది. ఆ క్యాబేజ్ ఏం చేస్తుందంటే ఒక హార్మ్ఫుల్ కెమికల్స్ని సిక్రీట్ చేస్తుంది అనమాట. అది వచ్చి చూసారంటే విచ్ ఇస్ హార్మ్ఫుల్ టు నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా. సో అందువల్ల ఏమవుతుందంటే యూరియా అనేది నైట్రేట్గా మారదు. సో ప్లాంట్ స్పీషీస్ అండ్ అప్టేక్ ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, యూరియా అనేది డైరెక్ట్గా మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా అనేది మొక్కకు అందదు. యూరియా అనేది అమోనియాగా మారాలా, అమోనియా అనేది నైట్రేట్గా మారాలా. యూరియా అమోనియాగా మారాలంటే మనకి హైడ్రలైసిస్ జరగాలి. అలానే అమోనియా మనకి నైట్రేట్గా మారాలంటే భూమిలో బ్యాక్టీరియా ఉండాలి. మనం బ్యాక్టీరియా ఉండాలంటే ఏం చేయాలా, ఎక్కువ కెమికల్ వాడకూడదు. ఎక్కువ కెమికల్ వాడకుండా FIM వాడాలి. అంటే ఫామ్ యార్డ్ మాన్యూర్ వాడాలి. అంటే దిబ్బ ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ ఇవి వాడాలి. ఇవి వాడినామంటే ఏమవుతాయంటే మనకి ఆ బ్యాక్టీరియా అనేది భూమిలో ఉంటుంది, యూరియా అనేది నైట్రేట్గా మారుతుంది, మొక్కలకు అందుతుంది. థ్యాంక్ యూ.